ప్రెషస్ కా టవలు ఓ కింద వేస్తున్నావు తీ కిందది చైర్ మీదే ఏంటవి క్లోత్సా ఓకే ఎవరికయ్యి ఓకే ఇది నీకా నీకా అవి ఓకే మరి అవేంటి చెప్పలేందుకు వామ్మో ఓ మై గాడ్ ప్రెషస్ కూడా పెట్టావు మరి ప్రెషస్ సిమ్ సూట్ ఏది ఎక్కడ పెట్టావు అది స్విమ్మింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే స్విమ్మింగ్కి వెళ్తున్నాము. రోజు రొటీన్ బ్లాగ్ అనమాట ఇది చెప్పాలంటే. ఇంకా ఈవినింగ్ టైం రోజు వీళ్ళని స్విమ్మింగ్ తీసుకెళ్తూ ఉంటాను నేను. రోజు కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది కదా అని. ఇంకా మా వాడిని చూశారు కదా, వాడికి వాళ్ళ అక్కకి ఇద్దరికి పెట్టేసుకున్నాడు బట్టలు. ఇంకా మా వాడైతే ఏది కొన్నా కూడా రెండు కొంటాడు అనమాట. వాళ్ళ అక్కకి వాడికి ఏది తీసుకున్నా కూడా కంపల్సరీ రెండు ఉంటాయి. ఇంకా తనని మర్చిపోవడం మాత్రం అస్సలు ఉండదు. ఆఖరికి స్కూల్కి వెళ్ళినా సరే కూడా ఎక్కడ కొంచెం మిస్ అయినా కూడా వెతుక్కొని మరీ వస్తాడు. అంత జాగ్రత్తగా ఉంటాడు. ఇంక ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఈ వాతావరణం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా ఏ క్యాంపస్ కన్నా వెళ్ళండి మీరు, ఈ ఫౌంటైన్స్ ఉంటాయి కదా వాటర్ తోటి, ఇంకా అవి ఎక్కడ చూసినా ఆనయి ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. మంచిగా రిలాక్స్ అవ్వడానికి కానీ కొంచెం ఎక్కడన్నా కూర్చోవడానికి కూడా క్యాంపస్ మొత్తం బాగుంటుంది. ఇంకా మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి అడ్డదారు అంటాం కదా, అట్లా అనమాట. మొత్తం తిరిగి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఇదిగో ఇక్కడ హైబిస్కస్ది తోట ఉందన్నమాట. చాలా చెట్లు వేశారు. ఇంకా వీటి మధ్యలో నుంచి వెళ్తున్నాము, షార్ట్ కట్ అన్నట్టు. ఇంక ఇటు నుంచి వెళ్తే కొంచెం దగ్గర కదా అన్నట్టు. ఇంకా తర్వాత వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది గ్లాస్ హౌస్ అంటారు ఇక్కడ. దీంట్లో ఇంకా జిమ్ అని చెప్పేసి టేబుల్ టెన్నిస్ ఇంకా అన్నీ ఉంటాయి ఇందులో. ఇంకా ఎదురు కనిపిస్తుంది కదా, ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీటింగ్స్, కొంచెం పెద్ద మీటింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆ రూమ్లో. ఇంకా ఫైనల్లీ మేమైతే లోపలికి వచ్చేసాము. మా పాప వెళ్ళి స్విమ్మింగ్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. తను ఒక్కదానికి కొన్నామన్నమాట, బాబుకి ఇంకా కొనలేదు. ఎందుకంటే వాడికి కరెక్ట్గా సూట్ అయ్యేది మెజర్మెంట్స్ దొరకలేదు. అంటే మెజర్మెంట్స్ ప్రకారం అయితే వాడికి డ్రెస్ దొరకలేదు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. ఇంకా తర్వాత వచ్చేసి మా డ్రెస్ చేంజ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఇంకా గాగుల్స్ కూడా పెట్టేసుకొని ఇంకా రెడీ అవుతుంది అనమాట స్విమ్మింగ్కి. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట, ఈరోజే ఫస్ట్ డే చెప్పాలంటే ఈ డ్రెస్ తోటి. ఇంకా ఇక్కడ ఒక అతను ఉన్నారు కదా, అతను కేర్ టేకర్ అనమాట. వీళ్ళు మార్నింగ్ టైంలో ఈ స్విమ్మింగ్ పూల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తారు. ఈ రెండింటిని కూడా మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసి ఇంకా అక్కడ కూర్చుంటారనమాట. కంపల్సరీ లేడీస్ వచ్చినా సరే వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అన్నట్టు. ఇంకా తినకి ఇంకా అంత స్విమ్మింగ్ ఏమీ రాదు, కాకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. ఆ కేర్ టేకర్ ఉన్నాడు కదా, అతనే నేర్పిస్తాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే టైమింగ్స్ సెట్ అవ్వవు. ఎందుకంటే ఈవినింగ్ 4 to 7 o'clock వరకు లేడీస్ టైం అనమాట. ఈ టైంలో అయితే వాళ్ళు స్విమ్మింగ్ పూల్లోకి దిగడానికి అలో లేదు. అందుకోసం అని చెప్పేసి అతను పక్కన కూర్చున్నారు. మామూలుగా మార్నింగ్ టైం వస్తే వీళ్ళు స్విమ్ నేర్పిస్తారనమాట. కాకపోతే మార్నింగ్ ఏమవుతుందంటే ఎండ వల్ల పిల్లలకి బాగా ట్యాన్ అయిపోతున్నారు. ఇక అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో తీసుకొస్తున్నాను. అందులోనూ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇక సో అందుకని ఈవినింగ్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకా ఎవరు రారు 4:30 ఆ టైం అంటే. అందరు 6 o'clockకి అలా వస్తారనమాట. ప్రశాంతంగా స్విమ్ చేసుకొని వెళ్ళొచ్చు వాళ్ళిద్దరే అని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో పట్టుకొచ్చాను వీళ్ళని ఈరోజు. ఇంకేమైతే వచ్చిరాని స్విమ్మింగ్ని జలగలాగా పాగుతుంది ఇక వాటర్లో చెప్పాలంటే. ఇంకెవ్వరు ఉండరు కాబట్టి వాళ్ళిద్దరే కాబట్టి హాయిగా ఎంజాయ్ చేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే మా వాడికి డ్రెస్ లేదు, పక్కన ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇంకా అందులోనది బుడ్డ స్విమ్మింగ్ పూల్ అనమాట. వాడికి అది నచ్చట్లేదు. వాడినేమో ఈ పెద్ద స్విమ్మింగ్ పూల్లోకి అలో చేయట్లేదు అని చెప్పేసి వాడు మస్తు ఫీల్ అవుతున్నాడు చెప్పాలంటే. ఇదిగో చూడండి అప్పుడే వచ్చేసాడు అనమాట బయటికి, నాకు బోర్ కొడుతుందని చెప్పేసి. ఇంక ఇక్కడ ఎదురు కనిపిస్తున్నాయి కదా, అక్కడ షవర్స్ ఉంటాయి. ఇంకా మనం వెళ్ళేసి స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఒకసారి షవర్ బాత్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట మామూలుగా అయితే. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాత్ చేయాలి. ఎందుకంటే ఇందులో క్లోరిన్ ఎక్కువ వేస్తారు మార్నింగ్ ఈవినింగ్ కూడా. పిల్లలకి హెయిర్ కానీ ఇంకా ఐస్కి కానీ బాడీకి కానీ దేనికి మంచిది కాదు. అందుకోసం అని చెప్పేసి ఒకసారి ఇక్కడ బాత్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేస్తారన్నట్టు.
ఇంకా వీళ్ళకి ఈ తడిగా ఉన్న బట్టలన్నీ తీసేసి డ్రెస్ చేంజ్ చేసేస్తే అయిపోతుంది. వెనక కనిపిస్తున్నాయి కదా, అవి రెస్ట్ రూమ్స్ అనమాట. లేడీస్ ఎవరైనా వస్తే ఇక్కడ ఒకసారి షవర్ కింద నిలబడి తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళు డ్రెస్అప్ అవుతారు. ఇక అవన్నీ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది మిస్ అవ్వదు అసలు. మా పాప అయితే వాటర్లో బుడుగు బుడుగు అని మునుగుతూనే ఉంటుంది. చెప్పాలంటే గంటన్నర వరకు బయటికి రాదు. ఈ తర్వాతకి ఎలాగో ఫైనల్లీ బయటకు వచ్చేసింది. మా వాడు చూడండి డ్రెస్అప్ అయ్యాడు కదా, ఇప్పుడు మ్యాజిక్ ఉంటుంది అనుకోండి మీకు. చెప్పులు వేరే చెప్పులు తెచ్చుకున్నాడు, చెప్పులు తడిసిపోయాయని. ఏది కూడా అస్సలు వెట్గా ఉండదు. డ్రెస్ మీద ఒక చిన్న చుక్క పడినా కూడా డ్రెస్ వెంటనే మార్చేస్తాడనమాట. అది చెప్పులు మారుస్తున్నాడు చూడండి. మార్చుకొని మళ్ళీ వాటిని భద్రంగా లోపల కవర్లో పెట్టి బ్యాగ్లో పెట్టేస్తాడనమాట. అంత జాగ్రత్త పరుడు చెప్పాలంటే నిజంగా. ఇంకా ఇక్కడ ఈ అంకుల్ వచ్చేసి కరేపాకు చెట్టు ఉంది కదా, మాకు కరేపాకు అంటే ఇక ప్రాణం అనమాట. కరేపాకు కూరల్లో వేయడానికి చాలా బాగుంటుంది. ఈ చెట్టు అయితే చాలా బాగుంటుంది స్మెల్ అసలు, అందుకోసమని కరేపాకు కోసిస్తున్నాడు. ఇంక ఇది వచ్చేసి ఇక్కడ జిమ్ అనమాట. లోపల ఫ్రీగా చేసుకోవచ్చు. మార్నింగ్ 7 to 8 లేడీస్కి ఉంటుంది అనమాట. ఏ టైంలో ఉన్నా రావచ్చు, కాకపోతే అది మన ఇష్టము. కాకపోతే ఇక్కడ జిమ్ ట్రైనర్ అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక మనం వచ్చి మనంతటా మనం ఓన్గా చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. కాకపోతే ఇక్కడ వచ్చినప్పుడు రిజిస్టర్లో ఎంటర్ చేయాలి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది. ఇక్కడ కేర్ టేకర్స్కి వాళ్ళ పని కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఎంటర్ చేయమని చెప్తారనమాట. ఇది మేము ఇంకొక రోజు వచ్చిన రోజు షూట్ చేశాను, ఇది జిమ్ వీడియో. మా బాబుని చూడండి, ఇంకా రెడీ అయిపోయాడు కదా, వాడి బట్టలు వాళ్ళ అక్క బట్టలు కూడా ఇద్దరు బట్టలు వాడే మోస్తాడనమాట. వాళ్ళ అక్కకి మాత్రం ఇంత కూడా అస్సలు స్ట్రెస్ అయితే తగలనియాడు నిజం చెప్పాలంటే. అదిగో చూడండి, అది కూడా లాగేసుకుంటున్నాడు. ఇంకా ఇది వచ్చేసి కొంచెం ముందుకెళ్తే టేబుల్ టెన్నిస్ కోర్ట్ ఉంటుంది అనమాట లోపల, ఇండోర్ గేమ్స్. ఇది చెప్పాను కదా ఆఫీసర్స్కి ఇక్కడ ఈరోజు ఏదో మీటింగ్ అయింది, లంచ్ ప్రొవైడ్ చేసినట్టున్నారు. సెక్యూరిటీ అంకుల్ హాయిగా రిలాక్స్ అవుతున్నాడు అనమాట, పని ఉండదు చెప్పాలంటే. ఇంక ఇది వచ్చేసి బయట అనమాట క్యాంపస్. ఇక ఇప్పుడైతే లైట్స్ ఏమి వేయలేదు, అమ్మో వేశారు, లైట్స్ కూడా వేశారు. చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం చీకటి పడితే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ప్లేస్ అంతా కూడా. మండే వచ్చేసి ఉత్కల్ దివాస్ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అనమాట. మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసి స్టేజ్ ఇంకా బొంగులతో ఏవో తయారు చేస్తారు కదా, డెకరేషన్స్ అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా చేస్తున్నారు చూడండి ఎంట్రన్స్లో. ఇవన్నీ కూడా మండే కోసం ప్రిపరేషన్స్ అనమాట. ఇక మండే అయితే ధూమ్ ధామ్ను ఉంటుంది అనమాట, లైటింగ్ సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.